ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-28 సంవత్సరాల బార్ పాలసీని ప్రకటించింది. శనివారం మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచారి, ఎక్సైజ్ అధికారి నాగమల్లేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ పాలసీ ప్రకారం తిరుపతి జిల్లాలోని 29 ఓపెన్ కేటగిరీ బార్లు మరియు గీత కులాల కోసం 3 రిజర్వ్ కేటగిరీ బార్లు లాటరీ విధానం ద్వారా కేటాయించబడుతున్నాయని తెలిపారు. ప్రతి దరఖాస్తులు వాపసు ఇవ్వని దరఖాస్తు రుసుము 5 లక్షల రూపాయలు మరియు ప్రాసెసింగ్ ఫీజు 10,000 రూపాయలు సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి అబాకరీ శాఖ జిల్లాలో గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు దరఖాస్తుల వివరాలు వెల్లడించారు. పాత లైసెన్స్ దారులు మరియు నూతన ఔత్సాహికులు కలిపి మొత్తం 173 మంది కాగా, గీత కులాల వారు 36, మొత్తం దరఖాస్తులు 210 కాగా, లాటరీ నిర్వహణ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్, మీడియా సమక్షంలో మరియు పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీతో పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించబడింది. మొత్తం 32 బార్లలో 26 బార్లు లక్కీ డ్రా ద్వారా విజయవంతంగా కేటాయించబడ్డాయి. మిగిలిన 6 బార్లకు త్వరలో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని అబాకరీ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం లాటరీలో గెలుపొందిన వారి వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయం ఈ ప్రక్రియ ద్వారా దరఖాస్తుల ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు మరియు రిటైర్డ్ ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో మొత్తం 12,95,58,415 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరినట్లు అబాకరీ పర్యవేక్షణ అధికారి కె నాగమల్లేశ్వర్ రెడ్డి తెలిపారు. Number 6, Rahul Kedarna. Number 6, Rahul Kedarna. R1 4.